గూగుల్ ఫామ్స్లో క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా మనం క్వశ్చన్ పేపర్ చాలా సులువుగా తయారు చేయవచ్చు. మొదట గూగుల్ సెర్చ్లోకి వెళ్దాం. గూగుల్ సెర్చ్లో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేద్దాం. దాన్ని సెర్చ్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. సెకండ్ ఆప్షన్ గూగుల్ ఫామ్స్ ఫ్రీ ఆన్లైన్ సర్వీస్ ఫర్ పర్సనల్ యూస్. దీన్ని టచ్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ బ్యూటిఫుల్ ఫామ్స్ పర్సనల్. గో టు గూగుల్ ఫామ్స్ని క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ గూగుల్ ఫామ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్టైటిల్ ఫామ్ని క్లిక్ చేయగానే అన్టైటిల్ ఫామ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేది అక్కడ మనం ఏదైతే క్వశ్చన్ పేపర్ నేమ్ ఇవ్వాలనుకుంటాం హెడ్లైన్ ఇవ్వండి. ఉదాహరణకి జనరల్ నాలెడ్జ్ అని ఇద్దాం. జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఇచ్చేసిన తర్వాత పైన కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ డిస్క్రిప్షన్ దాన్ని టచ్ చేయండి. దాన్ని క్లిక్ చేసి అక్కడ ఉదాహరణకి ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇద్దాం. ఫర్ 10th స్టూడెంట్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ టైటిల్ వచ్చేసింది జనరల్ నాలెడ్జ్ టెస్ట్. జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఫర్ 10th స్టూడెంట్స్. ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి నేమ్ ఇవ్వండి. నేమ్ ఎందుకంటే అక్కడ పిల్లవాడి నేమ్ రాయాల్సి ఉండాలన్నమాట. నేమ్ కింద షార్ట్ ఆన్సర్ అన్న ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ ఒకసారి టచ్ చేసి చూడండి షార్ట్ ఆన్సర్ని. ఇందులో దాదాపు 5 రకాల ఆప్షన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్ అండ్ డ్రాప్ డౌన్. ఇందులో నేమ్కి షార్ట్ ఆన్సర్ అని ఇవ్వండి. ఆ తర్వాత రిక్వైర్డ్ ఆఫ్ ఉంది, దీన్ని ఆన్ పెట్టేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రావాలి కదా. ఈ డౌన్ లెఫ్ట్ సైడ్ ఇక సర్కిల్ ఇచ్చి ప్లస్ ఇచ్చారు కదా, ఆ సింబల్ని నొక్కినట్టయితే మనకు కొత్త క్వశ్చన్ వస్తుంది. ఒక న్యూ క్వశ్చన్ని ప్రెస్ చేయండి. రెండవ నేమ్ క్వశ్చన్లో రోల్ నెంబర్ ఇవ్వండి. రోల్ నెంబర్, పిల్లవాడి రోల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోల్ నెంబర్ కూడా షార్ట్ ఆన్సర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత కిందికి చూసినట్టయితే రిక్వైర్డ్ ఉంది కదా, రిక్వైర్డ్ని ఆన్ చేయండి రోల్ నెంబర్ది. నెక్స్ట్ ప్లస్ సింబల్తో ఇంకో క్వశ్చన్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇవ్వండి. ఇప్పుడు 1 క్వశ్చన్లో ఫస్ట్ నేమ్, సెకండ్ రోల్ నెంబర్, థర్డ్ ఆప్షన్లో థర్డ్ క్వశ్చన్ న్యూ క్వశ్చన్ తీసుకుని దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. ఇందులో ఇక్కడ గ్లోబ్ కనబడుతుంది కదా కీబోర్డ్లో, ఆ గ్లోబ్ పక్కన ఇంగ్లీష్ అనే లాంగ్ స్పేస్ బార్ ఉంది. ఆ స్పేస్ బార్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కీబోర్డ్లో ఇంగ్లీష్ కీబోర్డ్ ఉంది, హిందీ కీబోర్డ్ ఉంది, తెలుగు కీబోర్డ్ ఉంది. ఫస్ట్ తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగులో క్వశ్చన్ ఇవ్వండి. మనం 3 భాషల్లో టైప్ చేయొచ్చున్నాం కదా పేపర్ని. ఉదాహరణకి ఫస్ట్ క్వశ్చన్ మన, MANA చూసారా, మన రాష్ట్ర, RASTRA రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ విధంగా టైప్ చేయడం ఇబ్బంది అనిపిస్తుంటే దీన్ని బ్యాక్ స్పేస్ బార్ ద్వారా కట్ చేసేసి ఆ పైన చూడండి పీ పైన ఒక మైక్ సింబల్ ఉంది. దాన్ని ఒక్కసారి సింగిల్ ప్రెస్ చేసేసి సింగిల్ టచ్ చేయండి. ఒకటి చేసి మనం ఏదైతే ఇవ్వాలనుకున్న ఆన్సర్ని వాయిస్లో ఇస్తే టెక్స్ట్ రూపంలో మారుతుంది. ఇది చూడండి ఇక్కడ ఉదాహరణకి స్పేస్ బార్ మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్, మళ్ళీ స్పేస్ బార్ టచ్ చేసి లాంగ్ తెలుగు. ఇప్పుడు ఇచ్చేద్దాం మన వచ్చింది కదా, దీన్ని స్పేస్ బార్ని ఒకసారి టచ్ చేయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఈ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. సరే టైప్ చేద్దాం. మన RASTRA రాష్ట్ర ముఖ్యమంత్రి, MUKMANTTHRI ముఖ్యమంత్రి. ఇక్కడ ఇది టచ్ చేస్తే రావట్లేదు. టచ్ చేసి కూడా మనము చెప్పచ్చు అనమాట.
రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం చేయాలో చెప్పాను కదా. నేను ఒకసారి బ్యాక్ తీసేసి ఇక్కడ పీ పైన ఉండే మైక్ సింబల్ని టచ్ చేసి మనం ఏదైతే వాక్యం చెప్తామో అది అక్షర రూపంలో వచ్చేస్తుంది. చూడండి. సరే, నేను వాక్యం చెప్పాను, అది అక్కడ వచ్చేసింది అన్నమాట. దీనికి క్వశ్చన్ సింబల్ ఇచ్చేయండి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్. ఇక్కడ ఇంతకుముందు నేమ్, రోల్ నెంబర్కి షార్ట్ ఆన్సర్ని ఇచ్చాం. దీనికి మాత్రం ఈ 5 ఆప్షన్స్లో మల్టిపుల్ చాయిస్ అని సెలెక్ట్ చేయండి. ఆప్షన్ 1 వీటికి వాయిస్ ద్వారా నేను ఇస్తాను. ఒకసారి చూద్దాం వాయిస్ ద్వారా. సో మళ్ళీ ఇవ్వచ్చు. ఎలా? వాయిస్ ద్వారా. ఈ విధంగా ఇచ్చేయండి. ఈ విధంగా వాయిస్ ద్వారానే మనము ఆప్షన్స్ యాడ్ ఆప్షన్కి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు వాయిస్ ద్వారా ఇస్తాను. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా సేమ్ ఈ పీ పైన ఉండే మైక్ని ప్రెస్ చేసి సింగిల్ ప్రెస్ ద్వారా వస్తుంది. క్రింద చూసినట్టయితే మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది. ఈ ప్లస్ సింబల్లో కొత్త క్వశ్చన్ ఇవ్వచ్చు. కొత్త క్వశ్చన్ ఇచ్చేసి ఇందులో సెకండ్ నెంబర్ ఇద్దాం. సెకండ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగులో చేసాం కదా, ఇప్పుడు హిందీలో టైప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేసి హిందీ ఆప్షన్కి వెళ్ళిపోండి. హిందీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హిందీలో ఇవ్వాలి. ఉదాహరణకి మన हमारे देश का प्रधानमंत्री कौन है? हमारे HAMA हारे, हमारे नहीं तो हमारा भारत देश का प्रधानमंत्री क्या है? हमारा भारत का BHARA भारत के का ప్రధానమంత్రి కౌన్. ఇట్లా టైప్ చేయొచ్చు. లేదా వాయిస్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. ఇదాన్ని బ్యాక్ స్పేస్ ద్వారా వచ్చేసి ఒకసారి వినండి. చూడండి, ఈ స్పేస్ బార్ మైక్ సింబల్ని టచ్ చేసి చెప్పేయండి. వాక్య రూపంలో చెప్పడం ద్వారా కూడా మనము వాయిస్ ద్వారా కూడా సెంటెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 1లో 4 ఆప్షన్స్ ఇస్తాను వాయిస్ ద్వారా. చూడండి.
చూసారా ఇప్పుడు వాయిస్ ద్వారా హమారా భారత్ కా ప్రధానమంత్రి కౌన్ హై అన్నదానికి ఇక్కడ ప్రశ్న సింబల్ లేదు, ప్రశ్న చిహ్నం పెడదాం. हमारा भारत का प्रधानमंत्री कौन है? फर्स्ट ऑप्शन अमित शाह, सेकंड नरेंद्र मोदी, మూడవ ఆప్షన్ రాజ్నాథ్ సింగ్, నాలుగవ ఆప్షన్ ఎల్కే అద్వానీ. ఈ విధంగా వాయిస్ ద్వారా కూడా మనం టెక్స్ట్ని ఇవ్వచ్చు. ఈ విధంగా చేయడం చాలా వేగంగా క్వశ్చన్స్ తయారు. ఇలా రిక్వైర్డ్లో ఎస్ పెట్టండి. అండ్ ఉదాహరణకి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్లో రిక్వైర్డ్ ఉంది కదా, రిక్వైర్డ్ ఎస్. అండ్ 3 డాట్స్కి వెళ్ళి ఇక్కడ షఫుల్ ఆప్షన్ ఆర్డర్ని ప్రెస్ చేయండి. ఎస్. ఆ తర్వాత రెండవ క్వశ్చన్లో కూడా సేమ్ రిక్వైర్డ్ ఎస్, 3 డాట్స్కి వెళ్ళి షఫుల్ ఆప్షన్ ఆర్డర్. అంటే ఒక పిల్లవాడికి ఫస్ట్ క్వశ్చన్ సేమ్ వస్తుంది, కానీ ఆప్షన్స్ ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఉదాహరణకి అమిత్ షా వచ్చింది కదా ఫస్ట్ ఆప్షన్, వేరే పిల్లవాడికి నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఫస్ట్ ఆప్షన్. ఇట్లా షఫిల్ ఆప్షన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ డౌన్ ప్లస్ సింబల్కి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఇద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ లాంగ్ ప్రెస్ చేయండి స్పేస్ బార్ని, పైన ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఇద్దాం. వాయిస్లో ఇవ్వాలంటే తెలుసు కదా, పీ బటన్ పైన ఉండే మైక్ సింబల్ని 1 సింగిల్ ప్రెస్ చేసి మనము ఏదైతే సెంటెన్స్ వాక్యంలో వాయిస్తో చెప్తామో అది టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది. చూడండి. చూసారా, వాయిస్ ద్వారా నేను చెప్పగానే విచ్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్ అని వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అటెండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. ఈ విధంగా వాయిస్ ద్వారానే ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ను ఎస్, ప్రతి క్వశ్చన్కి అట్లనే రిక్వైర్డ్ను ఓకే చేయాలి. అండ్ 3 బటన్స్లోకి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి షఫుల్ ఆప్షన్ ఆర్డర్ లాస్ట్ది ప్రెస్ చేయండి. ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పైన జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పైన చూసారు కదా 3 డాట్స్ కనబడుతున్నాయి. జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పైన 3 డాట్స్, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది ప్రివ్యూ కింద, దాని సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇందులో జనరల్ సెట్టింగ్స్, ఈ జనరల్ సెట్టింగ్స్లో ఏం చేయాలంటే సి లాస్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సి సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్, ఇది ఒకటి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్రజెంటేషన్లోకి వెళ్ళండి. ప్రజెంటేషన్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో కూడా షో ప్రోగ్రెస్ బార్ ఒకదాన్ని సెలెక్ట్ చేయండి. షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్సెస్, దీన్ని చేయండి, సరిపోతాయి 2. ఆ తర్వాత మూడవ దానికి వెళ్ళండి. మూడవ దాంట్లో క్విజెస్ వస్తుంది. ఈ క్విజెస్లోకి వెళ్ళి ఇక్కడ మేక్ దిస్ ఏ క్విజ్ అని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయి. దాన్ని అలాగే వచ్చి సేవ్ని నొక్కేయండి. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్స్, ఆ తర్వాత సెట్టింగ్స్ తర్వాత మూడవది కీ ఇవ్వాలి. కీ ఇవ్వాలంటే ఎక్కడైతే మనము క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ పైన ఫస్ట్ క్వశ్చన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి తీసుకెళ్తే క్రింద ఒక బాక్స్ వచ్చి రైట్ టిక్ వచ్చింది. ఆ రైట్ టిక్ ఏంది, కీ అనమాట. దాన్ని ఆ రైట్ టిక్ని ప్రెస్ చేయండి. చేసి ఇక్కడ 0 పాయింట్స్ ఉంది కదా, మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకున్నాం ఈ క్వశ్చన్కి 1 పాయింట్, సో 1 మార్క్. నెక్స్ట్ అలానే పైకి తీసుకెళ్ళి ఇందులో ఆన్సర్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్, కేసీఆర్ కరెక్ట్, సో కేసీఆర్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే, డన్ చేశాను. 1 పాయింట్, కేసీఆర్ కరెక్ట్ అండ్ డన్ అంటే ఇది కీ ఇచ్చేసాను అనమాట ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళాక హమారా భారత్ కా ప్రధానమంత్రి కౌన్ హై, ఈ దాన్ని క్లిక్ చేయండి, టచ్ చేయండి. ఆ క్వశ్చన్ని టచ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ రైట్ బాక్స్ ఉంది కదా, ఆ రైట్ టిక్ని కీ టచ్ చేసేసి
0 పాయింట్స్లో ఒక 1 పెట్టేయండి. ఆ తర్వాత ఇందులో ఆన్సర్ నరేంద్ర మోదీ కరెక్ట్ కాబట్టి దాన్ని ఆన్సర్ ఇచ్చేసి డన్. రెండవది కూడా అయిపోయింది. మూడవది థర్డ్ క్వశ్చన్ విచ్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్, దాన్ని టచ్ చేయండి. సేమ్ కిందికి రండి, రైట్ బాక్స్, దీంట్లో 1 పాయింట్ 2 పాయింట్స్ మన ఇష్టం. ఒక క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇందులో హాకీ. సో డన్. ఈ విధంగా కీ ఇచ్చేసాం. కీ ఇచ్చిన తర్వాత చివరి సెట్టింగ్, పిల్లలకి ఈ క్వశ్చన్ పేపర్ని పంపడం ఎలా. ఇక్కడ మనం 3 డాట్స్లో సెట్టింగ్స్ చేసాం కదా. 3 డాట్స్లో ఆ సెట్టింగ్స్ పక్కన సెండ్ అనే ఆప్షన్ ఉంది ఒకటి, ఇక్కడ ట్రయాంగులర్ షేప్లో ఆరో మార్క్ సెండ్, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, చూసారా 3 ఆప్షన్స్. ఇందులో మధ్యలోది కాపీ టెక్స్ట్, అంటే లింక్ను కాపీ చేయడం ఎలా. ఈ దాంట్లోకి వెళ్ళి కింద క్యాన్సల్ అండ్ కాపీ ఉంది, కాపీ చేసేయండి. కాపీ అనగానే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది, ఆ యొక్క క్వశ్చన్ పేపర్ లింక్ కాపీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పేపర్ని మనకు పిల్లలకి కానీ ఇంకెవరికంటే వారికి పంపవచ్చు. ఉదాహరణకి ఈ పేపర్ని నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి, ఆల్రెడీ మనం అందరం విద్యార్థుల యొక్క వాట్సాప్ గ్రూపులు చేసాం. ఇక్కడ 10th హిందీ జెడ్పిహెచ్ఎస్ గుమిరాల్ ఉంది, దాంట్లో బ్లింక్ అవుతుంది కదా, అక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి మనం ఎక్కడైతే అక్కడ కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి సెండ్ చేయగానే జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఫర్ 10th స్టూడెంట్ ఇది వెళ్ళిపోయింది. అప్పుడు ఒకవేళ పిల్లవాడు వాడి యొక్క గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఓపెన్ చేస్తే, దీన్ని ఓపెన్ చేయగానే క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది. ఈ విధంగా పిల్లవాడి యొక్క వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది. దాంట్లో నేమ్ రాస్తాడు, రోల్ నెంబర్ రాస్తాడు, అండ్ ఈ యొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసి ఆ తర్వాత మనకి సబ్మిట్ అని చేస్తాడు. సబ్మిట్ చేయగానే అప్పుడు అది వెళ్ళిపోతుంది. మనం ఇవి ఎక్కడ చూసుకోవాలి, పిల్లవాడికి కూడా ఏర్పడుతుంది ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్, ఎన్ని ఆన్సర్స్ రాంగ్, ఎన్ని మార్క్స్ వచ్చినాయని. మరి మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే మన ఫోన్లో ఉండే గూగుల్ డ్రైవ్, ఇక్కడ క్రోమ్ ఫేస్బుక్ మధ్యలో ఒకటి డ్రైవ్ అని కనబడుతుంది, అదే గూగుల్ డ్రైవ్. ఈ గూగుల్ డ్రైవ్ని టచ్ చేయండి. టచ్ చేయగానే ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ డ్రైవ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దీంట్లో 15 GB వరకు మెమరీని దీనిలో మనం సేవ్ చేసుకోవచ్చు. మన గూగుల్ డ్రైవ్ని వేరే వాళ్ళ ఫోన్లో కూడా ఓపెన్ చేయవచ్చు. కాకపోతే గూగుల్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మనది ఖచ్చితంగా దాంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్లో మనం ఎప్పుడైతే పేపర్ చేసామో వితౌట్ అంటే ఏం సేవ్ చేయకుండా ఆటోమేటిక్ వచ్చేసి గూగుల్ డ్రైవ్లో సేవ్ అయిపోతుంది. ఇక్కడ సెర్చ్ డ్రైవ్ ఉంది కదా, దాని పక్కన ఉండే 3 లైన్స్ ఉన్నాయి, ఆ 3 లైన్స్ని టచ్ చేయండి. ఆ తర్వాత రీసెంట్లోకి వెళ్ళండి. రీసెంట్లోకి వెళ్ళగానే ఈ పైన కనబడుతుంది జనరల్ నాలెడ్జ్ మాడిఫైడ్ మీ, ఈ ఫస్ట్ వన్ మనం చేసిన పేపర్, దాన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఇక్కడ మనం ఏదైతే పేపర్ పంపామో ఆ పేపర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనము రెస్పాన్సెస్లోకి వెళ్ళి పిల్లల యొక్క రెస్పాన్సెస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడ మా 10th పిల్లలకు ఇచ్చిన ఒక పేపర్ని పంపాను ఇంతకుముందు, అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ 10th విద్యార్థులకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 10th హిందీ టెస్ట్ పేపర్ 1 రెస్పాన్స్ క్వశ్చన్ పక్కన ఆ రెస్పాన్స్ని టచ్ చేయండి. రెస్పాన్స్ టచ్ చేసినట్టయితే ఇక్కడ మనకు సమ్మరీ క్వశ్చన్స్ ఇండివిజువల్కి వెళ్ళండి. ఇండివిజువల్కి వెళ్ళినట్టయితే ఈ ఇండివిజువల్లో చూడండి 1 of 11 అంటే నాకు 11 రెస్పాన్సెస్ వచ్చాయి. ఇక్కడ 1 of 11 అంటే ఫస్ట్ పిల్లవాడి యొక్క రెస్పాన్స్ ఇక్కడ కనబడుతుంది, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ క్లాస్ ఏంటి, ఏది ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అన్నీ ఇక్కడ కనబడుతుంటాయి. ఈ విధంగా రెస్పాన్సెస్లో చూడొచ్చు. ఇట్లా 1 of 2 ఫస్ట్ పిల్లవాడిది, నెక్స్ట్ సెకండ్, థర్డ్, 4th, 5th. ఇప్పుడు 5th పిల్లవాడు చూద్దాం ఒకసారి. 5th పిల్లవాడు
ఏంటంటే ఇక్కడ మానస ఉంది అమ్మాయి 10th క్లాస్, రోల్ నెంబర్ 5 అండ్ బరిస్తే బాదల్ కా కవి కరెక్ట్ ఆన్సర్. సో 2 మార్క్స్ ఇచ్చాను ఫస్ట్ క్వశ్చన్కి. మేఘ కా పర్యాయ శబ్ద బాదల్ అనేది 2 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ వర్షాన్ నా హోనే పర్ ధర్తీ డాష్ హో జాతీ సూక్ జాతీ ఆన్సర్, కానీ వాళ్ళు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ సూక్ జాతీ. ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ కూడా వాళ్ళకు ఏర్పడుతుంది. మనకు కూడా ఇక్కడ ఆ పిల్లవాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మానస ఉన్న అమ్మాయికి ఎన్ని వచ్చాయి మార్క్స్? 6 of 10, 10 పాయింట్స్కి 6 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా ఇండివిజువల్గా ప్రతి పిల్లవాడిది మనము చాలా సులువుగా మార్క్స్ని తెలుసుకోవచ్చు. ఇది గూగుల్ డ్రైవ్ యొక్క ప్రత్యేకత. సో మీరు కూడా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసి పిల్లలకు పంపాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.